అమ్మంది, అయ్యో తండ్రి నువ్వు నాకు తండ్రి లాంటి వాడివి, నన్ను గద్దిస్తావెందుకయ్యా, పువ్వుల తోటలో విహరిద్దామని తీసుకొచ్చాడు, వచ్చాను. ఆయన ఎక్కడికి పారిపోయాడో నేనెక్కడ చెప్పగలనండి. ఆయన ఎక్కడుంటాడన్నారు. ఎక్కడుంటాడంటే నేనేం చెప్పగలను? ఆయన అంతటా ఉంటాడు. బలిచక్రవర్తికి చెప్పుకున్నాడు ఆయన ఒక రోజున, నువ్వు ఎక్కడుంటావంటే నేనేం చెప్పనయ్యా, అన్ని విద్యలు నా స్వరూపమే. ఇది నాకు నెలవని ఏ రీతి పలుకుదు ఒక చోటమకయందుండ నేర్తు, ఎవ్వరి వాడనం చేరీతి పలుకుదు నాయంత వాడనై నడువ నేర్తు. ఇది నాకు నడకని ఎటుల చెప్పెద మూడు పోకల నేను పోవనేర్తు. ఇది నేర్తు అది నేర్తు అని ఏల చెప్పంగ నేర్పులన్నీయు నేనే నేర్తు. ఒరులు నాకు కారు ఒరులకు నేనవుదు ఒంటివాడ చుట్టమొకడు లేడు. ఆయన ఏకం సత్ ఏకమేవా ద్వితీయం బ్రహ్మ. ఎక్కడుంటారంటే ఏం చెప్పని, కొండలంతా ఉంటాడు, ప్రపంచమంతా ఉంటాడు. ఎంత గడుసుగా మాట్లాడేవే పిల్ల, అంతటా ఉంటాడా? కానీ నీ ఆయన్ని చూపించలేవా? ఎక్కడికి పోతాడు? చీకటిగా ఉంది కదా, నేను వృద్ధుణ్ణి అయిపోయాను, నిన్ను గుర్తుపడదామన్నా నువ్వెవరో గుర్తుపట్టలేకపోతున్నాను, అందుకని నిన్ను ఈ సంపంగి చెట్టు కట్టేస్తానని మొలకున్న ఉత్తరీయం తీసి ఉత్తరీయం వేసి కట్టేశారు ఆయన. కట్టేస్తే పాపం తల్లి రాత్రంతా సంపంగి చెట్టుకి కట్టుబడిపోయి ఉండిపోయిందండి. ఏమా తల్లి కర్మ, ఆవిడ యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచరచనా తావతం ఏ మురారే వేదాంతా తత్వచింతామురభిదురసి యత్పాదచిత్తైత్తరంతి భోగోపోద్ఘాత కైలీచుడికి భగవత్తైక్యరూప్యానుభావ సానశ్రీహి స్ఫురణితాం అమృతలహరిధీలంఘనీయై అపాంగై అంటారు భక్తర్లు. ఆ తల్లి కనుబొమ్మ కదిలితే ఐశ్వర్యం వస్తుంది. అటువంటి తల్లిని ఉత్తరీయంతో కట్టేశారు అనంతాచార్య వారు. కట్టేస్తే తెల్లవారిపోయింది. గుడి తలుపులు తెరిచారు. తెరిచి లోపలికి వెళ్లేసరికి స్వర్ణ లక్ష్మి కనపడలేదు. కనపడకపోతే అర్చకులు తెల్లబోయారు. వెంకటేశ్వర స్వామి వారు చెప్పారు, పాపం అర్చకుల్ని నిర్బంధించి కొట్టబోయారు. కొట్టబోతే అప్పుడు ఆలయ అధికారులకి చెప్పారు, అర్చకుల తప్పు లేదు, అనంతాచార్యులు కట్టేశాడు, వెళ్లి అమ్మవారిని తీసుకురండి అన్నాడు. అంటే ఎలా తీసుకురావాలి? కన్యాదానం చేయడానికి పిల్లని తీసుకొచ్చినట్టు తీసుకురావాలి, అనంతాచార్యులు అలా తీసుకురామనండి అన్నాడు. 2 ఏళ్ళు వచ్చినా మనం అదే సంకల్పం చెప్తాం, మా అమ్మాయికి 8 ఏళ్ళు కన్యాదానం చేస్తున్నాం అంటాం. అందుకని 8 ఏళ్ల పిల్లగా మారిపోయింది. సంకనెత్తుకుని వచ్చారు అనంతాచార్యులు వారు. ఎత్తుకొచ్చి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి, అయ్యా తెలియక తప్పు చేశానయ్యా వెంకటాచలపతి, ఇదిగో తీసుకొచ్చేశాను అమ్మవారిని తీసుకోమన్నారు. అంటే ఆయన అన్నారు, నువ్వు అలా తీసుకొచ్చి ఇచ్చేస్తే కుదురుతుందా? నువ్వు మళ్ళీ నాకు పిల్లని తెచ్చి ఇచ్చిన వాడివి, నువ్వు మామగారివి నాకు అని మామగారు అని పిలిచి తను కట్టుకున్నటువంటి పంచె విప్పి అనంతాచార్యుల వారికి మెడలో వేశారు. తను పెట్టుకున్న కర్ణాభరణములను తీసి అనంతాచార్యులు వారి చెవులకు తొడిగారు. తన మెడలో వేసుకున్నటువంటి హారములు తీసి అనంతాచార్యులు వారి మెడలో వేశారు. అనంతాచార్యులు వారి భక్తి అంటే ఏమిటో తెలుసా అండి? ఆయన ఒకసారి వెంకటాచల క్షేత్రంలోకి వస్తే ఒక చెట్టు పొడి ఉంటుంది, అది చూర్ణం చేసుకుని వాడతారు. ఆ పొడి పొట్లం ఇచ్చారు ఎవరో ఆయనకి. ఆయన ఆనంద నిలయం నుంచి ఆ పొట్లం పట్టుకుని తన విడిది దగ్గరికి వెళ్లారు. ఇప్పటికీ అనంతాచార్యులు వారు పువ్వులు కట్టినటువంటి అరుగు కూడా ఉంది. మీకు ఎక్కడుందో తెలుసా అండి? సహస్రదీపాలంకార సేవ జరుగుతుంది. నాతో వచ్చిన వాళ్ళు కొంతమంది దర్శనం చేశారు. ఆ మాడవీధిలో సహస్రదీపాలంకార సేవ జరిగేటటువంటి మాడవీధిలో మీరు తిన్నగా నడిచి ముందుకెళ్ళిపోతే ఆ మాడవీధి పూర్తయిపోయి ఇలా కుడి పక్కకి తిరిగిపోతుంది. మీరు ఇంకా మాడవీధిలో ముందుకెళ్ళిపోయి ఇంకా పక్కకి తిరిగితే పడగాంజనేయ స్వామిని హనుమన్నారు అక్కడ. ఆ మాడవీధి చివరికెళ్ళి ఎడం పక్కకి తిరిగారనుకోండి, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వెళ్లేటటువంటి దారిలో ఉంటుంది. ఇప్పుడు అక్కడక్కడ ఏం బోర్డులు కూడా లేవు, దాంతో ఇక్కడ ఏముందనిపిస్తుంది. కానీ ఎడం పక్కకి మీరు లోపలికి వెళ్లి చూస్తే అనంతాచార్యుల బృందావనము అని బోర్డు ఉంటుంది. అందు లోపలికి మీరు వెడితే ఇప్పుడు అక్కడ కొత్త కొత్త బిల్డింగ్స్ కడుతున్నారు. మీరు లోపలికి వెళ్లి అడిగారనుకోండి, ఒక చెట్టు చూపిస్తారు, ఒక బోర్డు ఉంటుంది, పెద్ద చెట్టు ఉంటుంది. ఇప్పుడు ఆ చెట్టు వాడిపోతోంది, అందులోంచి కొత్తది చిన్న చెట్టు పుడుతోంది. ఇప్పటికీ కూడా వెంకటాచలంలో స్వామివారికి కైంకర్యం చెయ్యాలన్న కోరికతో అనంతాచార్యుల వారు ఇప్పటికీ కూడా అక్కడ చెట్టుగానే ఉన్నారంటారు. వెళ్ళి ఈ మాట వెంకటాచలం వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శనం చెయ్యండి. ఆయన కూర్చున్న ఇల్లు, ఆయన కూర్చుని పూలమాలలు కట్టిన అరుగు, ఆయన ఇప్పటికీ బృందావనంలో చేరిపోయినటువంటి చెట్టు, అవన్నీ ఇప్పటికీ ఉన్నాయి. ఆ చెరువు కూడా ఇప్పుడిప్పుడు తిరుమలలో అన్ని మారుస్తున్నారు కనుక మరికొద్ది రోజుల తరువాత అవన్నీ కనపడతాయో కనపడవో. వెంకటాచలం వెళ్ళిన వాళ్ళు తప్పకుండా దర్శనం చేయండి. ఇప్పటికే కరిగొండ వెంగమాంబ గారు లాంటి మహాభక్తురాలి సమాధి తీసుకెళ్లి ఓ జూనియర్ కాలేజీలో పెట్టింది. ఇన్ని కోట్లున్న తిరుమల తిరుపతి దేవస్థానం ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు చేస్తారు, ఇంతమంది పాలక బోర్డులో మెంబర్స్ గా పెడతారు.
ఎందుకు మరి తరిగొండ వెంగమాంబ గారి లాంటి మహాభక్తురాలి సమాధి ఉన్న ప్రదేశాన్ని ఒక స్కూల్కి ఇచ్చేశారో నాకు ఇప్పటికి అర్థం కాదు. ఇప్పటికీ పాపం ఎవరైనా వరాహస్వామి కాటేజెస్ వెనకాతల స్కూల్లో ఉంది ఆవిడ సమాధి. లోపలికి వెళ్ళాలంటే లోపల స్కూల్ నుంచి ఆ కుక్కలే తెలియక వెళ్ళారా పట్టుకుంటాయి. ఆ యాజమాన్యం వాళ్ళని అడగాలి. కానీ పాపం వాళ్ళ దగ్గర ఒక నిజాయితీ ఉంది. అయ్యా మేము దూరం నుంచి వచ్చాం, ఒక్కసారి తరిగొండ వెంగమాంబ గారి బృందావనానికి నమస్కారం చేసి వెళ్ళిపోతామంటే వాళ్ళు కుక్కల్ని కట్టి లోపలికి తీసుకెడతారు. లోపల విఘ్నేశ్వరుడి మందిరం ఉంది. వెళ్ళి ఆ అమ్మవారి బృందావనాన్ని దర్శనం చేయొచ్చు. తల్లి వెంకటేశ్వర స్వామి వారు ఆవిడతో మాట్లాడేవారు, ఆవిడ ఇంటికి వెళ్ళేవారు, ఆవిడ దగ్గర భాగవతం వినేవారు. అంతటి తల్లి ఆ తల్లి. అటువంటి తల్లి సమాధి ఇవాళ తిరుమలలో ఆ ఒక్క విషయం మాత్రం నాకు అస్సలు నచ్చని విషయం. ఎందుకు తీసుకెళ్లి ఒక స్కూల్ ప్రాంగణంలో పెట్టేశారో తెలియదు. నిజంగా తిరుమల పాలక మండలి తలుచుకుంటే దాన్ని ఒక దర్శనీయమైనటువంటి స్థలంగా మార్చలేదా? అంత మహాభక్తురాలు తరిగొండ వెంగమాంబ. ఇవాళకి మీకు నెల్లూరు, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో బస్సులో వెడుతుంటే తరిగొండ వెంగమాంబ గారి పేరు మీద ఎన్ని షాపులు కనపడతాయో. అటువంటి తల్లి సమాధి ఒక జూనియర్ కాలేజీ, ఒక స్కూల్లోకి ఎందుకు ఇచ్చేశారో మనకు అర్థం కాదు. అందుకని ఏమో రాబో కాలంలో అనంతాళ్వార్ల సమాధి కూడా దర్శనం చేయడానికి అవకాశం ఉంటుందో ఉండదో. అందుకని తిరుమల వెళ్ళిన వారు తప్పకుండా దర్శనం చేయండి. ఇప్పటికీ స్వామివారి యొక్క పల్లకి వెడుతుంటే అనంతాచార్యుల వారి సమాధి దగ్గరికి వచ్చి ఒకసారి నమస్కారం చేసి వెడుతుంది. సరే, అందుచేత అదిగో ఆ అనంతాచార్యుల వారంటే అంత పరమపావనమై ఆయనతో సాంగత్యమును అనుభవించిన వారు. ఆయన శిష్యులకు ఆకలేసి తిరుమల కొండెక్కుతుంటే వెంకటేశ్వర స్వామి గారు దద్దోజనం పట్టుకెళ్లారు. పట్టుకెళ్లి శిష్యులకి ఇస్తే శిష్యులు అన్నారు, నువ్వెవరు రా బ్రహ్మచారి అన్నారు. నేను అనంతాచార్యుల వారి శిష్యుని అన్నారు వెంకటేశ్వర స్వామి గారు. అనంతాచార్యుల వారి శిష్యుడిని అంటున్నావు కదా, శిష్యులైన వాళ్ళు గురువు మీద చెప్పే ప్రార్థనా శ్లోకం చెప్పన్నారు. అనంతాచార్యుల వారి మీద ప్రార్థనా శ్లోకం చెప్పారు. ఏరా నువ్వు అనంతాచార్యుల వారి మీద ప్రార్థనా శ్లోకం చెప్పావు, మరి పరమాచార్యుల వారి మీద ఏదన్నారు? రామానుజాచార్యుల వారి మీద శ్లోకం చెప్పారు. చెప్తే అప్పుడు ఆయన పట్టుకెళ్ళి నేను దద్దోజనం తిన్నారు శిష్యులు. తిని గురువు గారి దగ్గరికి వచ్చి, గురువు గారు మీరు పంపించిన దద్దోజనం అందిందండి, తినేసి పైకెక్కామన్నారు. నేను దద్దోజనం ఎప్పుడు పంపించాను రా మీకన్నారు. అంటే మీ శిష్యుడు పట్టుకొచ్చాడండి అన్నారు. నాకు శిష్యుడు లేడు, నేను పంపను లేదు, వెంకటాచలపతి రా మీకు పట్టుకొచ్చిన వారు అన్నారు. ఆఖరికి అనంతాచార్యుల వారికి ఒక రోజు తినడానికి అన్నం లేకపోతే వెంకటేశ్వర స్వామి వారు దధ్యోజనాన్ని లోపల నుంచి పట్టుకొచ్చి దగ్గర కూర్చుని పెట్టి వెళ్ళారు. అంతటి మహానుభావుడు, అంతటి వాత్సల్యమూర్తి వెంకటాచలపతి. ఇవాళ శుక్రవారం అమ్మవారికి పరమ పవిత్రమైనటువంటి రోజు. అటువంటి రోజున మనం అమ్మవారి గురించి అయ్యవారి గురించి చెప్పుకున్నాం. అందున రేపు అన్నమాచార్యుల వారి సంకీర్తనలు వింటే చాలు అమ్మ అయ్యా పొంగిపోతారు. నీరాజనం వినకుండా అసలు ప్రసంగంలోంచి లేవకూడదని పొరపాటు. అందుకని ఇంత విని స్వామి నీకు దృష్టి దోషము కలగకుండుగాక, మేమింతసేపు నీ గురించి విన్నాం, మా కనురాపు తగిలి నీకేమైనా బాధ కలుగుతుందేమో తండ్రి, అలా కలగకూడదని నీరాజనం చెప్తాం. ఆ నీరాజనం చెప్పినప్పుడు కూర్చుని కైమోర్చిన వారిదే భక్తి. అందుకే ఇంట్లో కొడుకు పుడితే దేవతార్చనకి నీరాజనం చేసేవాడు పుట్టాడని సంతోషిస్తారు. నీరాజనం చెప్తుండగా లేచిపోవడం అంటే నీ గురించి మాకేం సంబంధం లేదు లేవా అని చెప్పుకోవడం. అలాంటి వాళ్లతో ఆయన మాత్రం ఎందుకు పెట్టుకుంటాడు సంబంధం? అంత కఠినంగా మనం లేచిపోగలమా భగవంతుని సన్నిధానం నుంచి? మంగళహారతి విని వెడతారు. అందుకే నీరాజనం అవ్వకుండా లేవకూడదు, నీరాజనం అవ్వకుండా మాత్రం కదలకూడదు. రేపు శనివారం, రేపటి రోజున పద్మావతి శ్రీనివాసుల పరిణయాన్ని విన్నపం చేస్తారు. ఆ శనివారం నాడు పద్మావతి శ్రీనివాసుల పరిణయం విన్నంత మాత్రం చేత అపారమైన ఫలితాన్ని స్వామి కటాక్షిస్తాడు. అందుకు సర్వేశ్వరుడు సంతోషిస్తాడు. నా ప్రసాదం కోసం ఎలా కూర్చున్నారా వీళ్ళు అని. ఆ ప్రసాదం లోపల మనస్సుగా మారి అనుగ్రహాన్ని కటాక్షిస్తుంది. అందుకే ప్రసాదాన్ని విడిచిపెట్టి వెళ్ళకూడదు, నీరాజనం వినకుండా లేవకూడదు. కథాగమనానికి సంబంధించినంత వరకు ఇవాళ పద్మావతి శ్రీనివాసుల యొక్క కళ్యాణ ఘట్టాన్ని వివరణ చెయ్యాలి అని నిన్నటి రోజున సంకల్పం చేసి ఉన్నాం. అసలు వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతారం ఏర్పడడానికే ప్రధానమైనటువంటి కారణములు 3 అంటుంది పురాణం. ఒకటి, కలియుగంలో ఉండేటటువంటి మనుష్యులు అల్పాయుర్దాయం కలిగినటువంటి వారు, కలి యొక్క ప్రభావం చేత పుణ్యకర్మల యందు మనస్సు నిలబెట్టగలిగినటువంటి దారుఢ్యం ఉన్నవారు కాకపోవుట, మహానుభావుడు చంద్రశేఖర పరమాచార్యుల వారు వచించినట్లుగా 18 సెకండ్ల కాలము కూడా పరమేశ్వరుని యొక్క పాదార విందముల యందు నిలకడగా మనస్సును నిలబెట్టగలిగినటువంటి శక్తి కలిగిన వారు కాకపోవుట, యజ్ఞయాగాది క్రతువులను చెయ్యడానికి కావలసినటువంటి ఆర్థిక సమృద్ధి అందరికీ లేకపోవుట,
అందుచేత పాపచిత్తులై కలి యొక్క ప్రభావానికి వశులైనటువంటి లోకులను ఉద్ధరించడం కోసమని అవ్యాజ కరుణామూర్తి అయినటువంటి శ్రీమన్నారాయణుడు వెంకటాచలపతిగా అవతారాన్ని స్వీకరించారు. అది మొదటి కారణం. రెండవ కారణం, త్రేతాయుగంలో ఆయన రామచంద్రమూర్తిగా నడయాడినప్పుడు పద్మావతీదేవికి ఇచ్చినటువంటి లేదా వేదవతికి ఇచ్చినటువంటి ప్రమాణాన్ని నిలబెట్టుకోవడం కోసం, వేదవతిని వివాహం చేసుకోవడం కోసమని ఆవిడే పద్మావతీదేవిగా ఆవిర్భవిస్తే ఆ పద్మావతి కళ్యాణం జరగడం కోసమని వచ్చింది రెండవ కారణం. మూడవ కారణం, తను శ్రీకృష్ణావతారంలో ఉన్నప్పుడు ఏ తల్లి పరవశించిపోయి శ్రీకృష్ణ భగవానుండి పెంచి పెద్ద చేసిందో, అమ్మతనంతో మురిసిపోయిందో, అటువంటి యశోద ఒక కోరిక కోరింది, నీ వివాహం చూడలేకపోయాను కృష్ణ, నీ కళ్యాణం చూడాలనుంది అని అడిగింది. అందుకని తన తల్లి అయినటువంటి యశోద కోరిక తీర్చడం కోసమని ఈ మూడు ప్రబలమైన కారణముల చేత వెంకటేశ్వరుడి యొక్క అవతారము ఆవిర్భవించింది అని భవిష్యోత్తర పురాణము, వరాహ పురాణముల యొక్క వచనం. సరే, ఒకనాడు ద్వాపరయుగం పూర్తయి కలియుగం ప్రారంభమైనటువంటి తొలి రోజులలో కలి యొక్క ప్రభావాన్ని ఈ మనుష్యులు ఎలా తట్టుకుంటారని ఆలోచించినటువంటి వారై, మహర్షులకేమి స్వార్థం ఉంటుంది? మహర్షులకు ఉండేటటువంటి కోరిక నిరంతరము జనోద్ధరణమే. ఎలా వీళ్ళని భగవంతుడి వైపు నడిపించాలనేటటువంటి తాపత్రయం తప్ప వారికి స్వార్థ చింతనమేం ఉండదు. అందుకని మహానుభావులు కశ్యపాది మహర్షులు కలిసి ఒక యాగాన్ని గంగానది ఒడ్డిన నైమిషారణ్యంలో ప్రారంభం చేశారు. ప్రారంభం చేస్తే మీకు మొట్టమొదటి రోజునే నేను విజ్ఞాపన చేశాను. చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్లి నారదుడు కలియుగంలో ఉండేటటువంటి జనులు పడుతున్న బాధల్ని వివరణ చేస్తే, శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వరుడిగా అవతారాన్ని స్వీకరించి జనుల్ని ఉద్ధరించడానికి కావలసినటువంటి ప్రాతిపదికని నిర్మించడం కోసమని నారద మహర్షి ఆ యజ్ఞభూమికి వెళ్ళారు. వెడితే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా నారద మహర్షికి స్వాగతం పలికారు. మూర్తీభవించినటువంటి జ్ఞానం. నారద మహర్షి యొక్క పేరు తలుచుకుని ఆయన పాదములకు నమస్కారం చేసినంత మాత్రం చేత అజ్ఞానాంధకారము పటాపంచలైపోతుంది. అందుకని అదిగో అటువంటి వాడు కనుక ఆయన రాగానే అందరూ లేచి ఆయనకి నమస్కరించారు. మహానుభావుడు నారదుడు ఒక ప్రశ్న వేశారు. కో భుంక్తే యజ్ఞఫలం కోవా అధ్యక్షశ్చ దేవత అని అడిగారు. మీరు యజ్ఞం చేస్తున్నారు కదా, ఈ యజ్ఞము యొక్క ఫలమును తీసుకునేటటువంటి వాడెవరు? పైగా ఈ యజ్ఞమునకు ఆధ్యక్షం వహిస్తున్నటువంటి స్వరూపం ఎవరిది? అటువంటి వాడెవరో నిర్ణయించుకోకుండా మీరు ఈ యజ్ఞం చేయడం అంత సమగ్రత కనపడదు. అందుకని ఇక్కడ అత్రి, వశిష్ఠుడు, భృగువు మొదలైనటువంటి మహర్షులు ఉన్నారు కనుక మీలో ఎవరైనా ఒక మహర్షి బయలుదేరి మూడు లోకములు తిరిగి మూడు లోకములలో ఉండేటటువంటి మూడు మూర్తులలో సాత్వికమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడై సత్వగుణ ప్రధానుడై ఈ యజ్ఞ ఫలాన్ని స్వీకరించడానికి అధికారం ఉన్నవారెవరో నిర్ణయిస్తే బాగుంటుంది అన్నారు. సరే, నేను నిర్ణయిస్తానని భృగువు బయలుదేరారు. అసలు అదే చాలా విచిత్రం. కలియుగ ప్రారంభం ఇంకింతకన్నా ఏం కావాలి? మూడు లోకములకు మూడు కాలములకు మూడు రూపములకు మూలమగచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు పోతన గారు. ఒక బ్రహ్మమే మూడు రూపములను పొందుతోంది. ఏకస్త్వమేవ బహుధా భవభాసిలోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ అంటారు. ఉన్న ఒకే పదార్థం సృష్టి చేసినప్పుడు బ్రహ్మగా, స్థితికారుడైనప్పుడు శ్రీ మహావిష్ణువుగా, లయకారకుడైనప్పుడు పరమేశ్వరుడిగా మూడు రూపములుగా భాషిస్తున్నటువంటిది మాత్రం పదార్థము తత్వరీత్యా ఒక్కటే పదార్థం. ఆ పదార్థంలో పైకి సత్తముగా కనపడినటువంటి దాని లోపల ఒకనాడు తమస్సు కనపడచ్చు, తమోస్వరూపంగా కనపడిన దాంట్లో సత్వగుణం కనపడచ్చు. దీని గురించి చంద్రశేఖర పరమాచార్యుల వారు మహాద్భుతమైనటువంటి అనుగ్రహ భాషణం చేసి ఉన్నారు ఒకనాడు కాంచీపురంలో. ఇందుచేత పరమశివుడు తమోగుణ ప్రధానుడని చెప్తారు. నిజంగా ఆయన తమోగుణ ప్రధానుడా? తమోగుణ ప్రధానుడైతే ఆయన ఏం నల్లగా ఉన్నాడా? ఆయన తెల్లగా ఉంటాడు. పైగా శాంతం పద్మాసనస్థం శిశిరమకుటం పంచభక్త్రం త్రినేత్రం శూలం వజ్రంచ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగుం పాశంచ ఘంటాం ప్రళయహుతవహం అంబికా వామభాగే నానాలంకారయుక్తం
స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. నిరిసిపోయేటటువంటి పరమశివుడు చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోత్థ వైశ్వానరే దంతిత్వకృత సుందరాంబరధరే త్రైలోక్య సారేహరే మోక్షార్థం కురుచిత్త వృత్తి మమలాం అంతైస్తు కింకర్మభిహి అంటారు శంకర భగవత్పాదులు. ఏ మహానుభావుడి పాదములు స్మరించినంత మాత్రము చేత శృతి స్మృతి పురాణములు ఏ విధమైనటువంటి అయోమయం లేకుండా భాషిస్తాయో అటువంటి మహాపురుషుడైన శంకర భగవత్పాదుల చేత ప్రార్థింపబడిన పరమశివ స్వరూపం తమోగుణ భూయిష్టమా? కాదు. లయకారకుడంటే ఆయన అజ్ఞానాన్ని తీసి జ్ఞానం ఇవ్వగలిగినటువంటి స్వరూపం. కానీ కలియుగ ప్రారంభంలో వచ్చిన వింత చూడండి. పరమాత్మ స్వరూపంలో గుణాధిక్యాన్ని నిర్ణయించడానికి భృగువు బయలుదేరాడు. అరికాలులో కన్నున్నవాడు కనుక బయలుదేరి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. సత్యలోకానికి వెళ్లి చూశాడు. చతుర్ముఖ బ్రహ్మగారు 4 ముఖములతోటి వేదమును గానం చేస్తున్నారు. ఒక పక్క సరస్వతీదేవి వీణ మీటుతోంది. చుట్టూ మహర్షులందరూ కూర్చుని ఉన్నారు. బ్రహ్మగారు మధ్య మధ్యలో ఆ వేదమంత్రములకు ఉండేటటువంటి వ్యాఖ్యానములు చేస్తుంటే పరవశులై వింటున్నారు. అటువంటి తత్వస్వరూపాన్ని, ఆ చతుర్ముఖ బ్రహ్మగారి స్వరూపాన్ని చూసిన వాడై భూమి మీద పడి నమస్కారం చేశాడు. నమస్కారం చేసిన వాడికి ఉండవలసిన లక్షణం ఏమిటి? తను ఉద్ధరింపబడడం. కానీ భృగువుకి లోపలున్న కోరిక ఏమిటి? తనని బ్రహ్మగారు గమనించాలి. పడి నమస్కారం చేసినటువంటి భృగువుని చతుర్ముఖ బ్రహ్మగారు చూడలేదని కోపం వచ్చి పతితం స భృగున్ దృష్ట్వా నువాచ వచనం విధిహి అన్నారు. సరస్వతీదేవి వీణ మీటుతుండగా 4 ముఖములతోటి వేదమును ప్రవచనము చేస్తున్నటువంటి వేదగానము చేస్తున్నటువంటి బ్రహ్మగారు కింద పడి నమస్కరించినటువంటి భృగువుని పట్టించుకోలేదు. ఆగ్రహం వచ్చింది. చతుర్ముఖ బ్రహ్మగారికి సత్వగుణం లేదు అన్నాడు. అని అక్కడి నుంచి బయలుదేరి ఒక్కసారి కైలాస పర్వతం మీదకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి కైలాస శిఖరం దృష్ట్యా ఒక్కసారి చూస్తే అక్కడ త్రిలోచనుడైనటువంటి 3 కన్నులున్న మహాదేవుడు అమ్మవారితో కలిసి అభ్యంతర మందిరంలో ఉన్నారు. ఏకాంత మందిరంలో ఉన్నారు. బయటంతా ఎక్కడ చూసినా ప్రమదగణాలు, నందీశ్వరుడు, చండీశ్వరుడు, భృంగీశ్వరుడు, మహానుభావులు అందరూ పరమశివుని యొక్క ఆంతరంగిక భృత్యులు, కింకరులు, కైంకర్యపరులు. వారిని చూశారు. లోపల ఉండేటటువంటి పార్వతీ పరమేశ్వర సందర్శనార్థి అయి ఏకాంత మందిరంలోకి వెళ్ళారు. అమ్మవారితో క్రీడిస్తున్నటువంటి అయ్యవారిని చూశారు. చూసి ఇటువంటి ఏకాంత సేవ జరుగుతుండగా ఏకాంత మందిరంలో ఉండగా లోపలికి వచ్చినటువంటి భృగువు వంక పరమశివుడు కొంచెం ఎర్రగా చూశాడు. తప్పు తన మీదున్నా భృగువు పరమశివుణ్ణి చూసి నా వంక ఆదరంగా చూడలేదు కనుక పార్వతీదేవితో వినోద క్రీడలలో మునిగిపోయి ఉన్నటువంటి కైలాసమునందు పరమశివుని యందు సత్వగుణం ఎక్కడున్నదన్నాడు. అని అక్కడ నుంచి బయలుదేరి వైకుంఠాన్ని చేరాడు. శ్రీవైకుంఠంలో ఎక్కడ చూసినా మహానుభావులందరూ మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. ఆయన్ని తలుచుకుని మనసులో సంతోషపడిపోతూ గోవిందా 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 అనుకుంటూ ఆయన యొక్క నిత్య నిరంతర కైంకర్యం చేసేటటువంటి ఆదిశేషుడు, గరుత్మంతుడు మొదలైనటువంటి వారందరూ ఉన్నారు. చూశారు. స్వామి ఆ శేషపాన్పు మీద పడుకుని ఉన్నారు. అమ్మవారు పాదముల యొక్క తలమున కూర్చుని ఆ 2 కాళ్ళని తన యొక్క ఎర్రటి చేతులతో అమ్మవారు ఒత్తుతోంది. ఆ ఒత్తుతుండడంలో శ్రీ మహావిష్ణువు కన్నులు మూసుకుని ఉన్నారు. అమ్మవారు పరవశంగా ఆ కాళ్ళు ఒత్తడం మొన్నటి రోజున మీకు విజ్ఞాపన చేసి ఉన్నాను. అమ్మవారు కాళ్ళు ఒత్తడం అంటే ఏదో కాళ్ళు ఒత్తడం కాదు. శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అని 9 భక్తులైతే అందులో పాదసేవనం అంటే మా తల్లి లక్ష్మీదేవిని చెప్తారు. లక్ష్మీ మహీతనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిలసాంద్ర రాగౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. అసలు ఇంకొక రహస్యం, అసలు అమ్మవారి యొక్క నుసటన ఉన్నటువంటి కస్తూరి తిలకం పడనటువంటి రూపంతో స్వామివారి యొక్క పాదములు ఎన్నడూ దర్శనం. బలి చక్రవర్తి అంతటి వాడి దగ్గరికి వామనమూర్తిగా బ్రహ్మచారిగా వెళ్లి దానం అడిగితే బలిదైత్యేంద్రకరద్వయీ కృతజల ప్రక్షాళన వ్యాప్తికి జలజాతాక్షుడు సాచ యోగి సమున సంప్రాప్తిత శ్రీదమున్ కలితానం రమాలలాట పదవీ కస్తూరికాషాదమున్ నళినామోదము రత్ననూపురము నానావేదమున్ పదమున్నన్నారు పోతన గారు.
బ్రహ్మచారిగా ఉన్నటువంటి వామనమూర్తి చాపినటువంటి పాదముల మీద లక్ష్మీదేవి నొసటన దాల్చేటటువంటి కస్తూరి తిలకం పరమేశ్వరుడి యొక్క పాదముల మీద ముద్రగా పడింది. సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు వర్ణిస్తారు, అమ్మవారి నొసట ఉండేటటువంటి కస్తూరి తిలకాన్ని దర్శనం చేస్తే చాలు. కస్తూరీ తిలకంచితేందు విలసత్వద్భాసి పాలస్థలీం కర్పూర ద్రవమిశ్ర చూర్ణ కపురామోదోల్ల సద్వీటికాం లోలాపాంగ తరంగ తైరితి కృపా సారైర్నతానందినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే అంటారు. అటువంటి కస్తూరి బొట్టు అయ్యవారి పాదములకు అంటుకునేటట్టుగా శిరస్సు ఉంచి అమ్మ నమస్కరిస్తుంది. అంతటి మహాపతివ్రతయై నిత్యానపాయనీం నిరవద్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్య శరణ శరణమహం ప్రపద్యే అనిపించుకున్న లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు యొక్క పాదములు ఒత్తుతుంటే భృగువు లోపలికెళ్లారు, చూశారు. ఇక్కడ కూడా భార్య చేత సేవింపబడుతూ పరవశించిపోతున్నటువంటి వాడే తప్ప వచ్చినటువంటి భక్తుల్ని ఆదరించే లక్షణం ఉన్నవాడు కనపడనుకున్నారు. అరే రే, ఇప్పటికే నేను సత్యలోకం దాటాను, కైలాసం దాటాను, అయినా నాకు ఎక్కడా కూడా సత్వగుణం ఉన్నవాడు కనపడలేదు. ఇక్కడికొస్తే ఇక్కడ శ్రీ మహావిష్ణువు అదే తాదాత్మ్యతలో ఉన్నారనుకున్నారు. ఒక్క బుదుటున తన కాలిత్తి శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం మీద తన్నారు. తంటే శ్రీ మహావిష్ణువులో ఉండేటటువంటి నాటకీయతని మహానుభావుడు. ఆయన ఈ లోకములన్నింటినీ రక్షింపవలసిన వాడు, స్థితికారుడు. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తాడు. ఆయన వెంకటాచలపతిగా కలియుగంలో వచ్చి రక్షించవలసినటువంటి సందర్భం ఏర్పడుతోంది. దానికి ప్రాతిపదికగా దీన్ని వాడుకున్నారు. వెంటనే లేచి అన్నారు, వజ్రాధృఢతరం విద్ది. అయ్యయ్యో, నా శరీరం చాలా కఠినంగా ఉంటుందయ్యా, వజ్రం ఎంత కఠినంగా ఉంటుందో అంత కఠినంగా ఉంటుంది. అటువంటి నా శరీరాన్ని తన్ని నీ పాదం ఎంత సొక్కిపోయిందో. కిమర్థం తాడితం తవాంగ్రి విప్ర తలీనతం. అంత సున్నితంగా ఉన్నటువంటి నీ పాదంతో వజ్రం లాంటి కఠినమైన ఈ శరీరాన్ని తంతే నీ పాదం ఎంత సొక్కిపోయిందో అంటారు. ఎక్కడెక్కడ అజ్ఞానంతో ఎవరు ప్రవర్తించినా వెంటనే ఏం శపించరైనా అవతల వాళ్ళకి పాఠం నేర్పుతారు. జలజాతాసన వాసమాదిసుర పూజాభాజనం బైతనచ్చులతాంతాయుజు కన్న తండ్రి శరమచ్చోవామ పాదంబునం తొలగంతో చెలతాంగి అట్లయగు నాథుల్ నేరముల్చే ఎప్పేరలకంచెందిన కాంతలెందు రుచిత వ్యాపారముల్ నేర్తురే నను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కింకపూని తాచిన అది నాకు మన్ననయ చెల్వగు నీపద పల్లవంబు మత్తను పులకగ్ర కంటక వితానము తాకిన సొకునంచు నేననియద అలుకమానవు కదాయికనైన అరాల కుంతల అని పాదం పట్టుకున్నట్టు పట్టుకుని గర్భభంగం చేశారు సత్యభామాదేవి కానాడు. అలా ఇవాల్టి రోజున అయ్యో స్వామి, మీరు వచ్చి నన్ను తంతే వజ్రముతో సమానమైనటువంటి నా వక్షస్థలాన్ని తన్నడం చేత మీ పాదం ఎంత సొక్కిపోయిందో. రండి రండని గబగబా శేషకల్పం నుంచి కిందకి దిగి ఆయన పాదములు పట్టి ఒత్తినట్టుగా నటించి ఆ భృగువు యొక్క అహంకారమునకు కారణమైన అరికాలిలో కన్నుని చిదిమి వేశాడు. చిదిమి వేస్తే భృగువు ఎంత సంతోషపడిపోయాడో. తన్ను ఆదరించారు శ్రీ మహావిష్ణువు. గబగబా బయలుదేరి ఆ యజ్ఞవాటికి వెళ్ళారు. సత్వగుణ ప్రధానుడైన వాడు శ్రీ మహావిష్ణువే అని తన నిర్ణయాన్ని తెలియచేశారు. కానీ అక్కడ నిర్ణయం కన్నా దాని యొక్క ఫలితము శ్రీ మహావిష్ణువు శ్రీవైకుంఠం నుంచి బయలుదేరి వచ్చి వెంకటాచలంలో భూలోకంలో విడిది చేయడమా? ఏది దానికి కావలసిన ఫలితం? అసలు ఫలితం అది. దీనికి అక్కసు పొందింది ఎవరో తెలుసా అండి? అమ్మవారు పొందింది. ఏమయ్యా, ఎంత పనిచేశావు? లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం అంటారు. తెల్లవారు లేస్తే నేను నీ వక్షస్థలమునందు నివాసములో ఉంటాను. శ్రీరంగ హర్మ్య తలమంగళ దీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రీయమాశ్రయామహ అని భక్తులు నన్ను ప్రార్థన చేస్తారు. నిరంతరము నీ వక్షస్థలములో కొలువై ఉంటాను. అటువంటి నన్ను ఒక జడధారి, ఒక ముని నేను ఉండే ప్రదేశాన్ని తన పాదంతో తన్నాడా? తంతే నువ్వైనా అదేమయ్యా నా వక్షస్థలములో తంతావా అని శపించడం మాని, అయ్యయ్యో వజ్రాధృతరం విద్ధి మచ్చరీరం ద్విజోత్తమ, నా శరీరం చాలా వజ్రంలా కఠినంగా ఉంటుందని ఆ పాదములు పట్టి ఒత్తుతావా? ఎంత పని చేశావయ్యా?
నేను ఉండేటటువంటి ఆవాసమును తన్నడం చేత నాకు అవమానం జరిగింది, నేను వెళ్ళిపోతున్నాను వైకుంఠం నుంచి. మీరు ఆ సన్నివేశాన్ని చూడాలంటే నేను ఇలా అన్నానని అనుకోకండి, శోభానాయుడు గారి నాట్యమే చూడాలి. మహాతల్లి నటరాజస్వామి వారి అనుగ్రహం, స్వామి నేనుండ వైకుంఠమందు అంటూ చేస్తారు. నిజంగా దానికి ప్రియా కార్తికేయన్ ఆవిడ శ్రీ మహావిష్ణువు వేసేవారు. నిజంగా ఎంత అలక తీర్చడానికి ప్రయత్నిస్తారో లక్ష్మీ శ్రీనివాసుల్ని కట్టెదుట నిలబెట్టేస్తారంతే మహాతల్లి. నటరాజోపాసనం, స్వామి నేనుండ వైకుంఠమందు అని అల్లరి చేసి మొత్తానికి బయలుదేరుతారు. ఆవిడ ఎందుకో నాకు ఆ విషయం జ్ఞాపకానికి వచ్చింది, స్ఫురణకు, అందుకని మనవి చేశానంటే, ఆ తల్లి లక్ష్మీదేవి నేను ఇక్కడ ఉండనయ్యా, నాకు చాలా అవమానం జరిగింది, అందుకని నేను భూలోకంలో ఉండేటటువంటి కరవీరపురం దివ్యం గచ్చామి గరుడధ్వజ, నేను కరవీరపురానికి వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేస్తాను, అక్కడ ఉండి లోకంలో ఉండేటటువంటి వాళ్ళందరినీ ఉద్ధరింపచేస్తానని, అసలు స్వామి సంకల్పం కన్నా ముందు భూమి మీదకొచ్చి రక్షించడానికి ప్రయత్నించి వచ్చినటువంటి వాత్సల్య స్వరూప ఎవరు? ఇక స్వామి రాలా, అమ్మ వచ్చేసింది. అందుకు కదండి అమ్మ వాత్సల్య స్వరూపిణి. ఈశానాం జగతోస్య వెంకటపతేర్ విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాస రసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పణిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. అమ్మ కనుక అయ్యయ్యో వీళ్ళందరూ పాప పంకిలంలో పడిపోతున్నారా, వీళ్ళను ఉద్ధరించాలని అయ్యవారికి అమ్మవారికి భేదం ఉంటుందా? శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నకలు కుశల స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాది విరతి ప్రణంతుం స్తుతుం వా కథమ కృతపుణ్య ప్రభవతి అంటారు శంకరులు. వాళ్ళిద్దరూ ఎప్పుడు ఒకటే, వాళ్ళిద్దరూ ఏం విడివిడి ఉండరు. సుందరకాండలో సీతమ్మ తల్లి అంటుంది, శక్త్యా లోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేనవా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయధ అంటుంది. అందుకే బుద్ధి ఉన్నవాడైతే అనుకల తనుకాండాలింగనారంభ శుంభ ప్రతిదిశ భుజశాఖ శ్రీసఖానోకహర్తి స్థలనయనగులుచ్చ స్ఫరపుష్పద్విరేఫ రచయితుమయి లక్ష్మి కల్పవల్లీ కటాక్షాన్. అమ్మ నువ్వు ఎప్పుడు మాకు స్వామితో కలిసి దర్శనమివ్వాలమ్మా అని కోరుకుంటాడు. అందుకని ఆ అమ్మ ఒకటి, అయ్య ఒకట. అయ్యలో అమ్మని, అమ్మలో అయ్యని దర్శించగలిగినటువంటి వాడు ధన్యాత్ముడు. అస్యా దేవ్యా యథారూపమంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్య చ యథారూపం తం చేయమసితేక్షణ అని చెప్పగలిగిన హనుమ భవిష్యత్ బ్రహ్మయ్యారు. నేను సీతమ్మని రాముడి నుంచి వేరు చేసి తెచ్చాననుకున్న రావణాసురుడు 10 తలకాయలు పడిపోవడానికి మాత్రమే సిద్ధమయ్యాడు. అందుకని అమ్మ అమ్మే, అయ్య అయ్యే, వాళ్ళిద్దరూ ఎన్నడూ విడివడి ఉండరు. కానీ లోకరక్షణ కోసమని ఒక విడంబమును నటించారు. అందుకని అమ్మ బయలుదేరి కొల్హాపురాన్ని చేరుకుని అగస్త్యుని చేత అర్చింపబడుతూ ఆ కొల్హాపుర పీఠంలో శ్రీ మహాలక్ష్మి కొలువయ్యున్నది. ఎంతటి వాడైనా కలియుగంలో ఉండేటటువంటి ధర్మాన్ని చూపించడం అక్కడి నుంచే ప్రారంభం అన్నారు వ్యాఖ్యానంలో. ఇంటిలో ఇల్లాలు లేకపోతే తొందరపడి గొడవబడ్డాడు గాని అంతటి వాడికి ఇంటికి వెళ్ళబుద్ధి లేదుట. ఇల్లాలొకటి ఇల్లొకటి కాదు, ఇల్లాలే ఇల్లు. ఇల్లాలు లేని ఇల్లు ఇల్లు కాదు. అందుకని ఇంటికి వెళ్ళబుద్ధి వెయ్యక అంతటి శ్రీ మహావిష్ణువు మొన్నటి రోజున చెప్పాను కదా, కృతే వృషాద్రిం వచ్చంతి త్రేతాయాం అంజనాచలం ద్వాపరే శేషశైలంతో కలౌ శ్రీవేంకటాచలం నామాని యుగభేదేన శైలాశ్చాస్య భవంతి. యుగాన్ని బట్టి పేర్లు మారుతున్నాయి కానీ ఆయన ఆనందాద్రి, ఆయన క్రీడాద్రి బయలుదేరి దక్షిణ భారతదేశంలో సువర్ణముఖి నదీ తీరంలో స్వామి పుష్కరిణితో సహా వచ్చి వెంకటాచలం అనేటటువంటి పేరుతో ఆ కొండ స్థిరపడిపోయి అక్కడ ఉండిపోయింది. అందుకని మహానుభావుడు ఇంతకుముందు అనేక రూపములను ధరించినటువంటి వాడు ఇవాళ కలియుగంలో పాపజీవనులైనటువంటి మనుష్యుల్ని ఉద్ధరించడం కోసమని వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపన వైదేహీరమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అంటారు. అంతకు ముందున్న దశావతారాలు ఎవరివి? ఆయనవి. ఈ వెంకటేశ్వరుడిగా ఎందుకు వచ్చాడు?
మనందరినీ ఉద్ధరించడం కోసమని వైకుంఠాన్ని విడిచిపెట్టి మహానుభావుడు వెంకటాచల పర్వత శిఖరములను చేరినటువంటి వాడై అక్కడ ఉన్నటువంటి ఒక తింత్రిణీ వృక్షం, అది నీడ తిరుగని చింత చెట్టు అని పిలిచేవారు దాన్ని. సూర్యుడు తూర్పు నుంచి పడమరకి ప్రయాణించినా దాని నీడ వేపు పడడానికి ఉండేది కాదుట, దాని నీడ దానిలోనే విస్తరించి ఉండేదిట. అంత పెద్ద చింత చెట్టు. ఆ తింత్రిణీ వృక్షం కింద ఒక పెద్ద పుట్ట, ఆ పుట్ట లోపలికి చేరి ఆ వాల్మీకమునందు ఉన్నవాడై మహానుభావుడు కలియుగంలో ఉండేటటువంటి జనుల్ని ఉద్ధరించడం కోసం తాను ఆనంద నిలయ విమానంలో వెంకటేశ్వరుడిగా అభయముద్ర వరముద్ర పట్టడానికి సిద్ధపడిన వాడై దానికి కావలసిన ప్రాతిపదికని ఏర్పాటు చేసుకున్నవాడై ఆ వాల్మీకమునందు చేరారు. కానీ తల్లడిల్లిపోయిన వారెవరు? వైకుంఠము నుంచి బయలుదేరి శ్రీ మహావిష్ణువు భూలోకానికి చేరుకున్నారు. ఏమో మా స్వామి ఎలా ఉన్నారో. భక్తికి ఆర్తి అంటే అదేనండి. భక్తి అంటే ఏమిటి? రిచువలిస్టిక్ భక్తి వేరు, ఆర్తితో కూడిన భక్తి వేరు. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతి గండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతి కించిత్ భక్షిత మాంసశేష కబళం నవ్యోపహారాయతి భక్తి కిం నకరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే అంటారు శంకరులు శివానందలహరిలో. ఆ భక్తి ఉన్ననాడు ఆ ఆర్తి ఉంటుంది. కుడి ఎడమలు తెలియవు. నేను ఇది చెయ్యడమా చెయ్యకపోవడమా తెలియదు. కృష్ణ పరమాత్మ చేత తాము రక్షింపబడాలా, తాము కృష్ణ పరమాత్మని రక్షించాలా? గోపికలు ఏం చేశారు? పూతనా సంహారం జరిగినప్పుడు అంత పెద్ద పూతన శరీరం మీద కృష్ణ పరమాత్మ పడుకుని ఆడుకుంటుంటే నేలంకూలిన మేటి పెన్నురముపై నిర్భీతి క్రీడించునో బాలారమ్మని మూపు చేర్చుకొని సంస్పర్శించి ఆరాత్తుతును గోలాంగూలము తిప్పి గోరజములం చల్లించి గోమూత్రమున్ జల్లి తద్బాలాంగంబుల గోమయంబలదిరా 12 నామంబులన్. ఎవరి చేత పూతన సంహరింపబడిందో వాణ్ణి వాళ్ళెత్తుకుని ఆయన నామాలే కేశవ గోవింద నారాయణ మాధవ ముకుంద అదోక్షజ అని నామాలు చెప్తూ ఆవు పేడ తెచ్చి ఆయన ఒంటికి రాస్తూ నీ భుజములను రక్షించుగాక, నీ కడుపు రక్షించుగాక, నీ పాదములు రక్షించుగాక, నీ కాళ్ళు రక్షించుగాక అని రక్షకుడికి రక్ష పెట్టారు. ఇది కుడి ఎడమలు తెలియనటువంటి భక్తి. అందుకని ఆ భక్తి లేనప్పుడు ఎన్ని చేసి ఏం ప్రయోజనం? అందుకే శంకరులు శివానందలహరిలో వాత పెట్టి మాట్లాడతారు. ఎవడికి కావాలరా నీకు భక్తి లేనప్పుడు? నువ్వు అది లేదా నీ దగ్గర, అది లేనంతసేపు నువ్వు ఎంతటి వాడివని చెప్పుకో, దాని గురించి పరమాత్మకేం లెక్కలేదు. ఆ భక్తి కావాలి. అందుకే అంటారాయన నరత్వం దేవత్వం నగదన మృగత్వం మచకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్త పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేద్రూదయమిహకింతేన వపుష. అందుకని స్వామి నేను కొండనవని గట్టునవని ఏటినవని చెట్టునవని పిట్టనవని పుట్టనవని పావునవని పశువునవని మనిషినవని దేవతనవని. కర్మానుగుణంగా వచ్చేటటువంటిది ఉపాధి. ఉపాధి లోపల ఉండేటటువంటి జీవుడికి ఉండవలసినటువంటిది భక్తి. ఆ భక్తి లేనినాడు చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అనబడేటటువంటి సప్త ధాతువులతో నిర్మింపబడిన ఈ శరీరం ఎందులో చూసినా ఒకటే. అందుకని తండ్రి నాకు కావలసినది ఏ ఉపాధి అని నేను అడగను, నీ పాదముల యందు నిరంతర భక్తిని కటాక్షించమని అడుగుతారు. అందుకని అదిగో అటువంటి భక్తి తత్పరత కలిగిన వారు కనుక స్వామి యందు బ్రహ్మగారు ఆర్తి పొందాడు. తన పుట్టిల్లెద పొమ్మటంచునజుడు తన్నాభి పంకేరుహంబు నిరీక్షించి నటించి తత్పాద శేచలముంచేసే కమండలూదకములం చల్లించి తత్తోయముల్ వినివీధిన్ ప్రవహించదేవనదిగా విశ్వాత్మ కీర్తిప్రభం అంటారు అష్టమస్కంధంలో పోతన గారు. ఒక్కసారి శ్రీ మహావిష్ణువు పాదం వామనావతారంగా ఉన్నప్పుడు పైకి వెడుతుంటే పొంగిపోయాడు సత్యలోకంలో ఉన్న బ్రహ్మగారు. ఆయన నాభికమలంలోంచి నేను పుట్టాను, మా నాన్నగారి పాదం పైకొస్తోందని పరుగు పరుగున పైకొచ్చే కమండలంలో నీళ్లు చేసి ఆ కాళ్ళు కడిగారు. ఇది భక్తి. అందుకని తల్లడిల్లిపోయాడు బ్రహ్మగారు, తల్లడిల్లిపోయాడు పరమశివుడు. ఇద్దరూ కలిసి బయలుదేరారు. ఎక్కడికి వెళ్ళారు? అమ్మ అనుగ్రహం లేకుండా ఏదీ జరగదు. అందుకని అమ్మ దగ్గరికి వెళ్ళారు కొల్హాపురం. అమ్మా నీ మీద బెంగతో బయలుదేరాడమ్మా స్వామి, వెంకటాచలం చేరాడు. చేరి ఎక్కడున్నాడో తపస్సులో ఉన్నాడు. తిన్నాడో తినలేదో ఆర్తి కలిగిన వాడు ముందు అనే మాట ఏమిటో తెలుసా అండి? రాత్రి ఏసీ రూమ్ దొరికిందో దొరకలేదో, మా అబ్బాయి బాగా రాత్రి నిద్రపోయాడో నిద్రపోలేదో, మా అబ్బాయికి ఇస్త్రీ బట్టలు దొరికాయో దొరకలేదో అందో అమ్మ. అమ్మ ఏమంటుంది? పిల్లాడికి
కడుపు నిండా అన్నం దొరికిందో దొరకలేదో, వాడికి పాపం అన్నం పెడుతున్నారో పెట్టట్లేదో, కొత్తగా ఆర్ఈసీలో సీట్ వచ్చి పిల్లాడిని పాట్నాలో జాయిన్ చేశారనుకోండి, అక్కడ అలవాటు ఒకవేళ రోజు పూరీలే పెడతారంటారా, చపాతీలే పెడతారా? పిల్లాడికి వేడి చేసేస్తుందేమోనండి, వాడికి వేడి చేస్తే దగ్గొస్తుంది. 4 ఏళ్ల ఇంజనీరింగ్ ఎప్పటికి పూర్తవుతుందండి? వాడికి పాపం అన్నం అంటే ఎంత ఇష్టం, వాడికి వంకాయ కొత్తిమీర కారం పెడితే ఎంత ఇష్టం. ఇవాళ కూర వండాను, అసలు నోట పెట్టబుద్ధి అయ్యట్లేదు, నాకు వాడే కనిపిస్తున్నాడు అంటుంది. ఆర్తి కలిగిన చోట ముందు జ్ఞాపకం వచ్చేది వాడు తింటాడా తినడా, పరమేశ్వరుడు తింటాడా? ఏది కావలసింది? పత్రం పుష్పం ఫలం తోయం, నువ్విచ్చేదేమిట్రా? యోమే భక్త్యా ప్రయచ్చతి, అది నా సృష్టి. యావదావర్తతే చక్రం యావతీ చ వసుంధర తావత్వ సర్వత్వం స్వామిత్వం అనువర్తయ అంటాడు భరతుడు. నాదా స్వామిది, ఇదంతా నీది. సూర్యచంద్రులు ఎంతకాలం ఉంటారో, ఈ కాలచక్రం ఎంతకాలము తిరుగుతుందో అంతకాలము నువ్వు స్వామివి. నీకు నేను భృత్యుణ్ణి, నీ కింకరుణ్ణి, నీ సేవకుణ్ణి, నీ పుత్రుణ్ణి, నీ భక్తుణ్ణి. నీది నాకిచ్చి నేను ఆనందం అనుభవిస్తే నా ఆనందమును చూసి నువ్వు ఆనందించావు. ఇది నువ్వు పరాత్పరుడివి కనుక, నువ్వు తండ్రివి కనుక నీ లక్షణం తండ్రి అన్నారు. అందుకని ఆయన యందు ప్రేమ కలిగిన వాడు కనుక బ్రహ్మగారు బయలుదేరారు, పరమశివుడు బయలుదేరాడు. వెళ్ళారు అమ్మ దగ్గరికి. అమ్మా, స్వామి వెంకటాచలం చేరారమ్మా, స్వామికి కడుపు నిండా పాలివ్వాలని కోరిక. పుట్టలో కదా ఉన్నారు తపస్సులో, అందుకని అమ్మా ఒక చిన్న ప్రణాళిక చెప్పమ్మా అన్నారు. బ్రహ్మాదేను శివో వత్సో గోపాలి కమలాలయ. బ్రహ్మగారు ఆవుగా మారిపోయారు, పరమశివుడు దూడగా మారిపోయారు.